తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ రెండో రోజు కొనసాగింది. ఉదయం 11 గంటల నుంచి జరిగింది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, చేవెళ్ల శాసనసభ్యుడు కాలే యాదయ్య, పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, గద్వాల్ శాసనసభ్యుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలు క్రాస్ ఎగ్జామినేషన్ జరగాల్సి ఉండగా సమయం సరిపోలేదు. కాలే యాదయ్య విషయంలో ఎక్కువ టైం పట్టింది. దీంతో గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విచారణ ఈ నెల 4కి వాయిదా వేశారు స్పీకర్. ఫిరాయింపుల పిటిషన్ వేసిన బీఆర్ఎస్ నేతల అడ్వకేట్లు గట్టి వాదనలు వినిపించారు. పేపర్ కటింగ్స్, వీడియో క్లిప్పింగ్స్, ఫోటోలు చూపించారు. పార్టీ ఫిరాయించారు అనటానికి ఇవి చాలవా అని న్యాయవాదులు అడిగారు. ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులు సైతం గట్టి వాదనలు వినిపించారు. ఇవే ప్రామాణికమా అంటూ ప్రశ్నించారు. క్రాస్ ఎగ్జామినేషన్లో తేల్చిన అంశాలను స్పీకర్ కార్యాలయం నివేదికలో పొందుపరిచింది. తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ రెండో రోజు కొనసాగింది. ఉదయం 11 గంటల నుంచి జరిగింది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, చేవెళ్ల శాసనసభ్యుడు కాలే యాదయ్య, పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, గద్వాల్ శాసనసభ్యుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డిల క్రాస్ ఎగ్జామినేషన్ జరగాల్సి ఉండగా సమయం సరిపోలేదు. కాలే యాదయ్య విషయంలో ఎక్కువ టైం పట్టింది. దీంతో గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విచారణను ఈ నెల 4కి వాయిదా వేశారు స్పీకర్. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఈరోజు జరిగింది కదా, దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ లో వెళ్ళినటువంటి ఎమ్మెల్యేల విషయానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ కొనసాగిస్తారు. నిన్నటి వరకు పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన ఫిర్యాదు చేసినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామినేషన్ చేసినటువంటి లాయర్లు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల తరఫున క్రాస్ ఎగ్జామినేషన్ కొనసాగింది. అసెంబ్లీలో ఉన్నటువంటి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కార్యాలయంలో ఈ క్రాస్ ఎగ్జామినేషన్ కార్యక్రమం కొనసాగింది. ఈ రోజు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ఒకవైపు, ఇటు ప్రకాష్ గౌడ్, అదే విధంగా ఇటు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య సంబంధించిన విచారణ కొనసాగింది. ఇది గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిల విచారణ కొనసాగాల్సి ఉన్నప్పటికీ కూడా వారి సమయం సరిపోకపోవడంతో దీని విచారణను 4వ తేదీకి వాయిదా వేశారు. ప్రధానంగా ఇందులో కాలే యాదయ్య విచారణ ఎక్కువసేపు కొనసాగినట్టుగా తెలుస్తుంది. తాను ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టు కాలే యాదయ్య పదే పదే తన వాదన వినిపించడంతో కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ చేసినటువంటి లాయర్లు పదే పదే క్వశ్చన్ చేశారు. ఈ ప్రకాష్ గౌడ్ సంబంధించినటువంటి విచారణలో కూడా ఎక్కువసేపు సమయం తీసుకోవడంతో కూడా ఈ రోజు జరగాల్సినటువంటి 4 ఎమ్మెల్యేల విచారణలో కేవలం 2 ఎమ్మెల్యేల విచారణ కొనసాగింది. మిగతా 2 ఎమ్మెల్యేలు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిల విచారణను ఈ నెల 4వ తేదీకి వాయిదా వేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఈ నెల 6వ తేదీ నుంచి స్పీకర్ కామన్వెల్త్ స్పీకర్ ప్రోగ్రామ్ సంబంధించి ఆఫ్రికా కాంటినెంట్ వెళ్ళనున్నారు. దీంతో ఆ తదుపరి విచారణ ఏం జరుగుతుందని చెప్పేసి కూడా అంతా ఒకవైపు భావిస్తున్నారు. మొత్తానికైతే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత స్పీకర్ నేరుగా రంగంలో దిగి వారి నుంచి వివరాలు తీసుకున్నారు. వారికి సంబంధించిన అఫిడవిట్ కూడా తీసుకున్నారు. రెండు వైపుల నుంచి. ఆ తర్వాత ఇరు వర్గాల నుంచి నేరుగా క్రాస్ ఎగ్జామినేషన్ ప్రత్యక్షంగా విచారణ కొనసాగిస్తున్నారు. తన సొంత ఛాంబర్ లోనే విచారణ కొనసాగింది. ఇటు కాలయాన్ని అదేవిధంగా ప్రకాష్ గౌడ్ సమస్య విచారణ ఈ రోజు ఎక్కువసేపు సమయం పట్టడంతో కూడా మిగతా వారి విచారణ కొనసాగలేకపోయింది. ఓకే, రైట్, థ్యాంక్ యూ స్వామి. మరిన్ని డీటెయిల్స్ చూసే ముందు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.